వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు మనం టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. అంటే యూనిట్కి 2 క్వశ్చన్స్ చెప్తాను, జస్ట్ అవి చేసుకుంటే చాలు. మీకు ఎగ్జామినేషన్ ఎవరైతే ఒక్కరోజు ముందు చదువుతారో వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే ఒక 1 వీక్ టైం ఉంటే మొత్తం క్వశ్చన్ చదవండి. ఒక్కరోజు ముందు చదవనుకో రేపు తెల్లారితే ఎగ్జామ్ 1 డే బ్యాటింగ్ చేస్తారు కదా చాలా మంది, సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్లు కూడా ఇచ్చాను, నేను క్లాసులు కూడా నేను ఇచ్చాను. సరేనా, చూద్దాం. ఫస్ట్ యూనిట్లో మీరు బాగా చదవాల్సింది జావా విర్చువల్ మెషిన్ జేవిఎం మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. అది మిస్ అయిందా స్విచ్ స్టేట్మెంట్ మీద క్వశ్చన్ అడుగుతాడు. స్విచ్ స్టేట్మెంట్ నన్ను ఎస్పడలేదు, చూసుకోండి. స్విచ్ స్టేట్మెంట్, ఈ 2 క్వశ్చన్స్ బాగా మీకు ఎక్కువ సార్లు ఎగ్జామినేషన్లో వచ్చాయి. టైం ఉంటే 5 చదవండి, టైం లేకపోతే రేపు తెల్లారితే ఎగ్జామ్ అయితే ఈ 2 చదవండి, మెయిన్గా ఫోకస్ చేయండి. యూనిట్ 2 డామ్ షూర్ ఇన్హెరిటెన్స్ ఎరేస్, ఈ 2 క్వశ్చన్లు ఏదో ఒకటి మీకు 10 మార్క్స్లో కనిపిస్తుంది. ఓకే, సరే. నెక్స్ట్ యూనిట్ ఇక్కడ మీరు బాగా చదవాల్సింది ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ ప్యాకేజింగ్ మీద అడుగుతాడు. సో కాకపోతే యూనిట్లో ఎక్స్ట్రా క్వశ్చన్ ఏదైనా చదవాలంటే ఇంటర్ఫేసెస్ కోసం చదవాలి. అంటే కొన్నిసార్లు మిస్ చేసే అవకాశం ఉంటుంది, ప్యాకేజ్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ. సో ఈ 3 క్వశ్చన్స్ చదవండి. ఓకేనా, యూనిట్ 4 చూసుకుందాం. యూనిట్ 4లోకి వెళ్ళే ముందు మీకు ఏవైతే ఇప్పుడు 4 లేదా 5 క్వశ్చన్లు కనిపిస్తాయి కదా, అంటే మొత్తం ఎన్ని దగ్గర 20 క్వశ్చన్లు ఉంటాయి ఈ సబ్జెక్ట్కి. ఈ 20 క్వశ్చన్లకు సంబంధించిన పీడిఎఫ్స్, క్లాసులు, మోడల్ పేపర్స్ ఇవన్నీ మన యాప్లో ఇచ్చాను. యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని మీకు ఏదైనా డౌట్ ఉంటే చూడండి అన్న, పీడిఎఫ్లు ఎలా ఉంటాయి. బెస్ట్ పీడిఎఫ్స్ నా కంప్యూటర్స్ కాబట్టి మీకు ఈ విధంగా హ్యాండ్ రిటన్ ఉంటుంది పీడిఎఫ్, కానీ ఇంతే క్వాలిటీతో ఉంటుంది, హ్యాండ్ రిటన్ ఉండదు, కంప్యూటరైజ్డ్ పీడిఎఫ్ ఉంటుంది. వీడియో క్లాసెస్ కూడా మీకు బెస్ట్ క్లాసెస్ అనేది మేము ప్రొవైడ్ చేసాం. ఓకేనా, సరే. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మన యాప్లో ఉంటాయి. యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదా యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సరే, యూనిట్ 4 చూద్దాం. ఇందులో మీకు బాగా యూజ్ అయ్యేది ఫస్ట్ క్వశ్చన్ మల్టీ థ్రెడ్డింగ్, మల్టీ టాస్కింగ్. తర్వాత థ్రెడ్ యొక్క లైఫ్ సైకిల్, ఈ 2 మ్యాక్సిమం మీకు ఇచ్చే క్వశ్చన్స్. యూనిట్ 5 చూద్దాం. ఇక్కడ మీరు ఖచ్చితంగా చదవాల్సింది ఏవైనా ఉన్నాయంటే జావా బోర్డర్ లేఅవుట్, జావా గ్రిడ్ లేఅవుట్, ఈ 2 ఎక్కువగా మీకు 10 మార్క్స్లో రిపీట్ అవుతాయి. ఒకవేళ మీకు టైం ఉంటే ఎంవిసి ఆర్కిటెక్చర్ అని చదవండి. ఓకే, ఈ 2 మీకు డామ్ షూర్ క్వశ్చన్స్. సో ఇప్పుడు నేను ఏవైతే 10 చెప్పానో ఇవి మీకు పాస్కి యూజ్ అవుతాయి. అన్న 50+ తెచ్చుకోవడానికి నేను ఇంకొక వీడియో చేశాను, అది చూడండి. పాస్ ఒకరోజు ముందు చదివే వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. మరలా చెప్తున్నాను, మీకు పీడిఎఫ్లు లేవు, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినా లేరు అని బాధపడొద్దు. పీడిఎఫ్లు, క్లాసులు, మోడల్ పేపర్స్, టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్లు, ఆన్సర్లు అన్నీ యాప్లో ఇచ్చాను. యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అవ్వండి, థర్డ్ సెమ్ మీద క్లిక్ చేయండి, స్క్రోల్ చేయండి, అన్ని కోర్సులు మన యాప్లో ఉంటాయి. సో థర్డ్ సెమ్ కంప్యూటర్స్ ఒక్కసారి చూడండి. జావా ఇదిగోండి, కోర్స్ ఎంతకు ఉంది? 49. సో మీరు బ్యాక్లాగ్ ఉంచుకొని ఆ తతంగం అంతా మరలా డబ్బులు కొట్టుకొని మరలా ఎగ్జామ్ రాసుకొని ఇదంతా టైం వేస్ట్. జస్ట్ 49 రూపీస్ పే చేసి క్లాసులు వినండి, పీడిఎఫ్లు తీసుకోండి, ఈజీగా ఎగ్జామినేషన్లో మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. మరలా చెప్తున్నాను, తీసుకుని చదివితేనే మంచి మార్క్స్ వస్తాయి. కోర్స్ తీసుకున్నంత మాత్రం మంచి మార్కులు వచ్చేవి, కూర్చొని చదవాలి. ఓకేనా, అదేవిధంగా ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది, వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకే డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.